హాయ్ అందరికి మీ ప్రొడక్ట్స్ ని ఇంటి నుండే సేల్ చేద్దామని మీషోలో సెలర్ అకౌంట్ తీసుకున్నారు కానీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను చూసేయండి చాలా మంది నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోస్ చేసి పెట్టినా కానీ ఆ వీడియోస్ చూడకుండా మళ్ళీ అవే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి మెయిన్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని మళ్ళీ ఈ వీడియోలో అయితే రిపీట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మీరు మీషోలో మీ ప్రొడక్ట్స్ ని సేల్ చేద్దామంటే మీ దగ్గర ప్రోడక్ట్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ అయితే రెడీగా ఉండాలి రెడీగా ఉంటేనే మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి సెలర్ అకౌంట్ తీసుకొని కానీ మా దగ్గర ప్రోడక్ట్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా లేదండి కానీ మేము ఫొటోస్ పెట్టేసి అసలు ఆర్డర్స్ వస్తాయో రావో తెలుసుకుందామని చేసాము మాకు ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు మా దగ్గర ప్రోడక్ట్ లేదు ప్యాకింగ్ మెటీరియల్ లేదు ఎలా అని అడుగుతున్నారు అలా చేయకండి మీరు కొన్ని ప్రోడక్ట్స్ అయినా ముందు బై చేసి ప్రోడక్ట్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా ఉన్నాకే మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయండి ఆర్డర్స్ వస్తాయి అండ్ ఇంకొకటి మేము ఇంకా బార్కోడెడ్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేయలేదండి మాకు అప్పుడే ఆర్డర్ వచ్చింది మేము ఫస్ట్ ఆర్డర్ని నార్మల్ ప్యాకెట్లో పంపించవచ్చా అని అడుగుతున్నారు మీకు బార్కోడెడ్ ప్యాకెట్స్ ఇంకా రాకపోతే మీరు నార్మల్ టెంపర్డ్ కొరియర్ కవర్లోనే పంపాలండి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి ఈ ప్యాకెట్లో అయితేనే మీరు మీషోలో ఆర్డర్ని ప్రాసెస్ చేయొచ్చు వేరే నార్మల్ పేపర్ ల్యాండ్ కొరియర్ ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో అయితే చేయకండి యాక్సెప్ట్ చేయరు మీషో వాళ్ళు వన్స్ మీ దగ్గర ప్రోడక్ట్ ప్లస్ ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాక మీరు సెలర్ అకౌంట్ తీసుకోవాలి సెలర్ అకౌంట్ తీసుకునేప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ పాన్ కార్డ్లో ఉన్న నేము బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము అలాగే మీ సెలర్ అకౌంట్ నేము 3 సేమ్ ఉంటేనే మీకు సెలర్ అకౌంట్ ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా క్రియేట్ అవుతుంది ఒకవేళ మీరు ఇందులో ఏది ఒక్కటి రాంగ్ పెట్టినా కానీ బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అని చూపిస్తుంది లేదా అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని చూపిస్తుంది ఇలా చూపిస్తే మీ అకౌంట్ ప్రాబ్లంలో పడిపోయినట్టే మీకు ఆ అకౌంట్ మళ్ళీ రన్ చేయడానికి ఉండదు అలాగే ఫోన్ నెంబరు వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి ఎవరిదో అంటే మీరు మీ మదర్దో ఫాదర్దో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళకే కాల్స్ వెళ్తాయి కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు కొత్త నెంబర్ తీసుకొని మీ రిలేటివ్స్ డీటెయిల్స్ ఇచ్చి అయితే మీరు సెలర్ అకౌంట్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే 3 కూడా సేమ్ ఉండాలి ఇలా అయితేనే మీకు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయడానికి మీషో సెలర్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసామండి మాకు ఆర్డర్స్ రావట్లేము అంటున్నారు మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయగానే ఆర్డర్స్ అయితే రావండి అసలు మీకు మీ ప్రోడక్ట్ క్యాటలాగ్ క్యూసీ పాస్ అయిందా లేదా అని కూడా తెలియట్లేదు క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నా కానీ మాకు ఆర్డర్స్ రావట్లేవు అని మెసేజ్ చేస్తున్నారు మీ ప్రోడక్ట్స్ క్యూసీ పాస్ అయితేనే మీకు మీ ప్రోడక్ట్ లైవ్ అవుతుంది అలాగే మీషోలో మీ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది కస్టమర్స్ ఆర్డర్ చేయడానికి నెక్స్ట్ క్యూసీ ఎర్రర్ వస్తుందని మెసేజ్ చేస్తున్నారు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను క్యూసీ ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది మీరైతే ఆ వీడియో చూసి అయితే చేసుకోండి మేము క్యాటలాగ్స్ అప్లోడ్ చేసాము క్యూసీ కూడా పాస్ అయిపోయింది ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఎలా యాక్సెప్ట్ చేయాలో తెలియట్లేదు అంటున్నారు మీకు మీషో సెల్లర్ హబ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో పెండింగ్ దగ్గర మీకు వచ్చిన ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేసి మీరైతే ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయగానే మీ ఆర్డర్ రెడీ టు షిప్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోతుంది అక్కడ మీరు లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుంది లేబుల్ మాకు జనరేట్ అవ్వలేదు అని అంటున్నారు లేబుల్ జనరేట్ అవ్వకపోయినా మీరు టికెట్ రేస్ చేయాలి టికెట్ ఎలా రేస్ చేయాలి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూసేయండి మీ మొబైల్లో కానీ పీసీలో కానీ మీషో సెల్లర్ హబ్ ఓపెన్ చేసి మెనూ ట్యాబ్లో కిందికి స్క్రోల్ చేస్తే సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి మీరు ఫేస్ చేసిన ఏ ఇష్యూకైనా మీరు ఇక్కడ టికెట్ రేస్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి రిటర్న్స్ అండ్ ఆర్టీఓస్ వచ్చిన క్యాటలాగ్స్ అండ్ ప్రైసింగ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆర్డర్స్ అండ్ డెలివరీ పేమెంట్స్ ఇన్వెంటరీ అకౌంట్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ ఇన్స్టా క్యాష్ అండ్ అదర్స్ ఇలా ఏ ప్రాబ్లం అయినా మీరు ఇక్కడ నుంచి టికెట్స్ రేస్ చేసి మీషో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అయితే తీసుకోవచ్చు మీకు రాంగ్ ఆర్ డ్యామేజ్ రిటర్న్ వచ్చినా క్యాటలాగ్స్ అప్లోడ్ చేయకపోయినా ప్రైజింగ్ ఇష్యూ ఏమైనా ఉన్నా అంటే ప్రైజెస్ ఒక్కొక్కసారి మీషో వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గించేస్తారు కదా అలాంటి టైంలో మీరు ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అలాగే ఆర్డర్స్ అండ్ డెలివరీ వాళ్ళు టైంకి రాకపోయినా అలాగే మీకు ఇలా లేబుల్ జనరేట్ అవ్వకపోయినా ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలి పేమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పేమెంట్స్ ఆప్షన్ అండ్ ఇన్వెంటరీ
క్యూసీ పాస్ అయిందా కాలేదా అని తెలుసుకోవడానికి ఇన్వెంటరీ ట్యాబ్, మీ సెల్లర్ అకౌంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే అకౌంట్ ఆప్షన్, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ప్రమోషన్లో డిస్కౌంట్స్ ఇచ్చే దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ, అండ్ ఇన్స్టా క్యాష్ అంటే మీరు జిఎస్టీతో తీసుకుంటే మీకైతే ఇలా ఇన్స్టా క్యాష్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. లోన్ ఇస్తారు, లోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయొచ్చు. నెక్స్ట్ అదర్స్, మీ ఇష్యూ ఇక్కడ లేకపోతే మీరు ఓన్గా ఒక ఇష్యూ అయితే రేస్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా అయితే మీరు అన్ని ఇష్యూస్కి టికెట్స్ రేస్ చేయొచ్చు. ఫస్ట్ నేను మీకు లేబుల్ జనరేట్ కాకపోతే ఎలా టికెట్ రేస్ చేయాలో చెప్తాను అన్నాను కదా. నేను డెలివరీ అండ్ ఆర్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఆర్డర్స్ వచ్చాయి కానీ డెలివరీ కావడానికి లేబుల్ జనరేట్ కావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఒకవేళ ఆర్డర్స్ వచ్చి పికప్ బాయ్లు రాకపోతే ఫస్ట్ ఆప్షన్, ఇలా చాలా ఉంటాయండి. నేను ఇక్కడ 4th ఆప్షన్ లేబుల్ ఈజ్ నాట్ గెట్టింగ్ జనరేటెడ్ ఫర్ మై ఆర్డర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే నాకు లేబుల్ జనరేట్ కావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఓకే. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో రేజ్ ఏ టికెట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీ ఇష్యూ ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ సబ్ ఆర్డర్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఈ పేజ్లో కింద అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు లేబుల్ పేజ్ది స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అప్లోడ్ చేశారు అంటే విత్ ఇన్ 3 అవర్స్లోనే మీషో వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఏ ప్రాబ్లం అయినా ఇలా టికెట్ అయితే రేస్ చేయండి కదా. ఇలా అయితే మీరు టికెట్ రేస్ చేయాలి ఒకవేళ మీకు లేబుల్ జనరేట్ అవ్వకపోతే. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలానే మీరు టికెట్ రేస్ చేయొచ్చు. అలాగే మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీషో సపోర్ట్లో ఆన్సర్ అయితే ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మీరు స్క్రీన్ షాట్ పెట్టి వాళ్ళకి టికెట్ రేస్ చేస్తే మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు మీషో ఇచ్చిన రెస్పాన్స్ అయితే అర్థం కాకపోతే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది డైరెక్ట్గా కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. అలా కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ కాల్స్ కూడా చేయొచ్చు. నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ నాకేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తున్నాను. చాలామందికి ఇచ్చాను కూడా. చాలామంది వేరే ఐడికి అయితే మెసేజెస్ చేస్తున్నారండి. ఆ ఐడి కాదు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మీరు కాల్స్ కానీ మెసేజెస్ అయితే చేయండి. ఖచ్చితంగా నాకు టైం ఉన్నప్పుడు అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. మీకు అర్థమైంది కదా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీషో సెల్లర్ హబ్లో సపోర్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి మీరు టికెట్ అయితే రేస్ చేయండి. లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మెసేజ్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ స్క్రీన్ షాట్ పెట్టి మీ డౌట్స్ అయితే అడగొచ్చు. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేప్పుడు హైప్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.